పూర్ పర్సన్, రిచ్ పర్సన్. అసలు పూర్ పర్సన్ యొక్క అలవాట్లు అండ్ రిచ్ పర్సన్ యొక్క అలవాట్లు ఏంటి? ఏం చేస్తే మనం ధనవంతులం అవుతాము తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. పూర్ పర్సన్ మైండ్ సెట్, రిచ్ పర్సన్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఇతను ఎప్పుడు కూడా జరిగిపోయిన దాటి గురించి జరిగిపోయిన రోజుల గురించి ఆలోచన చేస్తుంటాడు. హీ లివ్స్ ఇన్ ద ఓల్డ్ డేస్ అండ్ థింక్ అబౌట్ పాస్ట్. నెక్స్ట్ రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఇతను ఎప్పుడు కూడా ప్రజెంట్ డేస్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. హీ లివ్స్ ఇన్ ది ప్రజెంట్ డేస్ అండ్ థింక్ అబౌట్ ఫ్యూచర్. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఈ పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. దే స్పెండ్ టైమ్ టు వాచ్ టీవీ. మరి రిచ్ పర్సన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని కష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఈ పూర్ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకే అంతా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. దే థింక్ దే నో ఇట్ ఆల్. వాళ్ళకంతా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. అదే రిచ్ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కంటిన్యూస్గా కొత్తది నేర్చుకోవాలి అని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. దే కంటిన్యూస్లీ లెర్న్ న్యూ థింగ్స్. ఈ రిచ్ పర్సన్, పూర్ పర్సన్ గురించి ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఈ పూర్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిస్క్ చేయలేరు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు తప్ప వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచన చేయరు. దే టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. అదే రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అది ఎంత రిస్క్ అయినా సరే దాన్ని సాల్వ్ చేయాలని థింక్ చేస్తూ ఉంటారు. పూర్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పక్కవారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు. నెక్స్ట్ ఈ పూర్ పర్సన్స్ ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. వాళ్ళకి తెలియదు రిస్క్ చేస్తేనే సక్సెస్ ఎప్పుడు మన వెంట ఉంటుంది అని. ఇంకా ఈ పూర్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్కి పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అదే రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ సక్సెస్తో పాటు పక్కన వాళ్ళ సక్సెస్కి కూడా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఈ పూర్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారేమో అనేసి భయం ఉంటుంది అనమాట. నెక్స్ట్ దే డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్. వాళ్ళకి ఎటువంటి గోల్స్ అనేవి ఉండవు అనమాట. లైఫ్లో ఎలాంటి గోల్స్ ఉండవు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మిరాకిల్స్. వాళ్ళు ఎప్పుడు కూడా మిరాకిల్స్ జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయని వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ సింగిల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ ఇన్కమ్ అంటే ఒకే శాలరీ మీద బతుకుతూ ఉంటారు. నెక్స్ట్ రిచ్ పర్సన్ మైండ్ సెట్ వాళ్ళు ఈ రిచ్ పర్సన్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు. దే బై ద టైం. అంటే వాళ్ళు 2-3 రోజులకే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. వాళ్ళకి ఒకటే శాలరీ ఉండదు, మల్టిపుల్ ఫ్లోస్ ఉంటాయి. క్లియర్ గోల్స్. వాళ్ళ గోల్స్ క్లియర్గా ఉంటాయి.